హలో అండి. మీరెప్పుడైనా గమనించారా? మనం క్రికెట్ చూస్తున్నప్పుడు ఇక్కడ 3.1 క్రోర్ లైవ్ అని, జియో హాట్‌స్టార్ వాడైతే మరీ టూ మచ్ 32 క్రోర్స్ లైవ్ అని. సరే అదెందుకు జరుగుతుందని పక్కన పెట్టండి. ముందైతే ఎంతమంది ప్రస్తుతానికి ఈ పర్టిక్యులర్ క్రికెట్ మ్యాచ్‌ని ఈ వెబ్‌సైట్ నుంచి చూస్తున్నారో, ఈ లైవ్ కౌంట్ ఎలా వస్తది? అది ఎక్కడి నుంచి వస్తది? ఈ లైవ్ కౌంట్‌ని డిస్‌ప్లే చేయడం ఇది ఒక్కటే కాదు. ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళినా సరే ఈ వీడియోస్‌లో లైవ్ కౌంట్ ఇక్కడ పక్కన కనపడుతూనే ఉంటది. ఇదేమి ఫేక్ కౌంట్ ఏం కాదు. మీరు ప్రాక్టికల్‌గా చేస్తే మీకు అర్థమైపోతది. ఇక్కడ కూడా మనం యూట్యూబ్‌కెళ్ళి చూస్తే అక్కడ కూడా మనకి లైవ్‌లో ఎంతమంది ఉన్నారని మనకు తెలిసిపోతా ఉంటుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? వీటి వెనకాల ఉన్న సైన్స్ ఏంటి? ఇదేమైనా పెద్ద బ్రహ్మాండమా అంటే చాలా సింపుల్ అండి. దాన్నే వెబ్ సాకెట్స్ అంటారు. సో ఈ వెబ్‌సైట్స్ అన్నీ కూడా ఒక సాకెట్ సర్వర్‌ని రన్ చేస్తూ ఉంటాయి. సో ఎవరు కనెక్ట్ అయినా సరే ఈ సాకెట్ సర్వర్‌కి కనెక్షన్ రిక్వెస్ట్ వస్తది. సో ఆ కనెక్షన్ రిక్వెస్ట్ తోటి వీళ్ళు ఎవరెవరు కనెక్ట్ అయ్యి ఉన్నారనేది మెయింటైన్ అవుతది. అది నేర్చుకోవడం కూడా నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చూపిస్తున్నాను వితౌట్ ఎనీ బిగ్ కోడ్. మీకు ఇక్కడ నేనేం చేశాను అంటే ఒక సాకెట్ సర్వర్ క్రియేట్ చేశాను. దీంట్లో కనెక్షన్ ఐఓ డాట్ ఇక్కడ చూడండి పైన ఒక సాకెట్ సర్వర్ క్రియేట్ చేశాను. సాకెట్ సర్వర్‌కి ఐఓ డాట్ ఆన్ అంటే ఇదేంటంటే ఆన్ అని ఎక్కడున్నా సరే దాన్ని లిజనర్గా అర్థం చేసుకోవాలన్నమాట. కనెక్షన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినా సరే ఇక్కడ C++ అంటే ఒక కౌంటర్ వేరియబుల్ని తీసుకుని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అదే వాల్యూని నేను ఎవరెవరైతే నాకు కనెక్ట్ అయి ఉన్నారో అంటే జనరల్గా బ్రౌజర్సు ఆ పేజెస్ కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఆ కనెక్షన్స్ అన్నిటికీ కూడా నేను ఎమిట్ చేస్తున్నాను అనమాట. చేసినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఈ కౌంట్ వెళ్తుంది. సో ఇక్కడ నేను ఏం ఎమిట్ చేస్తున్నానంటే వ్యూవర్స్ కౌంట్ అనే ఒక ఈవెంట్ని ఎమిట్ చేస్తున్నాను. మన యూజర్స్ అందరూ వేరే పేజ్లో ఉంటారు. ఈ బ్రౌజర్లో రన్ అవుతున్న వాళ్ళందరికీ వ్యూవర్స్ కౌంట్ అనే ఈవెంట్ జరుగుతుంది అనమాట. ఇది సర్వర్ నుంచి వచ్చింది ఈవెంట్. అప్పుడు ఆ ఈవెంట్ని లిజన్ చేసి అంటే విని సి వాల్యూని రిసీవ్ చేసుకుని ఎక్కడైతే డిస్ప్లే చేయాలో అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇలాంటివి అంటే ఇది యాక్చువల్గా కాంప్లెక్స్ కాన్సెప్టే, కానీ ఎప్పుడైతే మనము సింపుల్గా మనం ఎప్పుడైతే కోడ్ రాస్తామో కాంప్లెక్స్ కాన్సెప్ట్ అయినా సరే ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటివన్నీ కూడా నేను జావాస్క్రిప్ట్తో పాటు చెప్తున్నాను. యాంగులర్, రియాక్ట్, నోడ్, ఎక్స్ప్రెస్, మోంగో వీటన్నిటిలో నేను ఇలాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నాను చాలా సింపుల్గా. మీరు తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. మీకు మంచి మంచి క్లాసెస్ వినపడుతూ ఉంటాయి, మంచి మంచి క్లాసెస్ అర్థమవుతూ ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఒక చిన్న కమెంట్ పెట్టండి, అది నన్ను ఎంకరేజ్ చేస్తుంది. మీకు ఏ కాంప్లెక్స్ కాన్సెప్ట్నైనా సింపుల్గా తీసుకొని వచ్చేట్లాగా ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి డెమో కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ సర్వర్ని లాంచ్ చేశాను కదా, లోకల్ హోస్ట్ 4000 అనగానే ఫస్ట్ యూజర్ని కాబట్టి ఫస్ట్ యూజర్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక యూజర్ని నేను ఇక్కడ చూడండి లోకల్ హోస్ట్ 4000 అనగానే నాకు సెకండ్ యూజర్ వచ్చేసాడు. ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ 4000 అనగానే ఇంకొక యూజర్ మనకి కనెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కనెక్షన్ని నేను క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది 2 కౌంట్కి వచ్చేసింది. నేను ఇంకొకటి కూడా క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్గా 1 అయిపోయింది. సో ఇట్లా లైవ్ కౌంట్ని మనము సాకెట్స్ని యూజ్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రైనింగ్ కావాలనుకున్న వాళ్ళు రిజిస్టర్ అవ్వండి.